అభిమాని హత్య కేసుల కన్నడ స్టార్ హీరో దర్శన్ తుగుదీప అరెస్ట్ అయిన సంగతి మన అందరికి తెలిసిన ముచ్చట్నే. ఈ కేసుల దర్శన్, పవిత్ర గౌడ్ తో పాటు మొత్తం 19 మందిని పోలీసులు అరెస్టు చేసిండ్రు. అయితే అభిమాన హీరో అరెస్ట్ అయ్యేసరికి మనస్తాపంతోని దర్శన్ ఫ్యాన్ల ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఈ న్యూస్ కాస్త వైరల్ అవడంతోని అభిమానులు ఎవరిసొంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి దర్శన్ ఫ్యాన్స్ కోరుతున్నారు. రేణుకాస్వామి హత్య కేసుల కన్నడ హీరో దర్శన్ ను పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది. దర్శన్, పవిత్ర గౌడ్ సహా ఈ కేసుల మొత్తం 19 మందిని ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించిండ్రు. వీళ్ళందరికీ కోర్టు కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. అయితే మరోవైపు సోషల్ మీడియాలో దర్శన్ అభిమానులు తమ హీరోను రిలీజ్ చేయాలంటూ అడావుడి చేస్తున్నారు. అట్లనే కొంతమంది పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాలు, రాస్తారోకలకు కూడా దిగుతున్నారు. అయితే తాజాగా దర్శన్ అభిమాని ఒకరు ఏకంగా ఆత్మహత్యనే చేసుకున్నాడు. చాలా మంది దర్శన్ కి మద్దతుగా సోషల్ మీడియాలలో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. అయితే చిన్నపట్నంలో ఒక అభిమాని మాత్రం దర్శన్ పరిస్థితిపై కలత చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తాజాగా అందిన సమాచారం. అభిమాని హత్య కేసులో దర్శన్ అరెస్టు కావడంతోని బైరేష్ అనే వ్యక్తి మనస్తాపానికి గురైందట. దీంతో బాయిల దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏడ జరిగిందనంటే రామ్నగర్ జిల్లా చిన్నపట్నంలో అయ్యింది. దీని మీద పోలీసులు కేసు దర్యాప్తు చేసి విచారణ చేస్తున్నారు. దర్శన్ అరెస్టుతోని గత 2-3 రోజులుగా తీవ్ర మనోవేదనకు గురైన బైరేష్ తిండి తిప్పలు మానేసి మరీ బాధపడ్డానని చెప్పి పోలీసుల ప్రాథమిక దర్యాప్తులలో తేలింది. అయితే ఇది హత్య లేకపోతే ఆత్మహత్య, అట్లా ఇట్లా కాకుండా ప్రమాదవశాత్తు జరిగిన మరణమా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తులు చేస్తున్నారు. ఏదేమైనా అభిమానం అనేది అభిమానం లెక్కనే ఉండాలి గాని హద్దులు దాటొద్దని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన జనాలు.